జయవాసవి అండి. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసీపీఎస్ ఇవాళ ప్రెసిడెంట్గా నన్ను నియమించారు. స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న మనం తెనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్యవైశ్య కులదేవతైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోకి ఆ విధంగా మీరు తండోపతండాలుగా వెళ్ళి మీ యొక్క జెండాలు, మీ యొక్క ర్యాలీ బండ్లు, ఎద్ల బండ్లని లోపలికి తీసుకెళ్ళి మీరు ఆ యొక్క గుడిని అపవిత్రం చేశారు. అపవిత్రం చేయటం అని ఎందుకు అంటున్నాం అంటే, మీరు జనాలు వెళ్ళినందుకు మేము మాట్లాడతల్లా, పార్టీ కండువాలు ధరించి పార్టీ సింబల్ ఉన్న కార్లను తీసుకెళ్ళి అది ఒక దేవస్థానం, ఆ దేవస్థానంలోకి మీరు ఎందుకు ఈ విధంగా తీసుకెళ్లారు మాకు అర్థం కావట్లేదు. మీరు మా అమ్మవారిని ఈ విధంగా మీరు కించపరచాలని చూస్తున్నారా? గతంలో కూడా మీ ప్రభుత్వంలో 45 మంది మీద ఆర్యవైశ్యుల మీద దాడి జరగడం జరిగింది. దానికి కూడా మేము తీవ్రంగా ఖండించాము. అదే తెనాల్లో 45 మంది మీద దాడి జరిగినప్పుడు అదే తెనాల్లో దేశీ యుగంధర్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి జరగడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా మేము వెళ్ళాము దాన్ని ఖండించడానికి. ఆ రోజు ఒక టీడీపీ నాయకుడైన దూండి రాజీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని వచ్చారని చెప్పి మీరు తన్ని లోపలికి కూడా రానిలేదు. ఓకే, మేము దాన్ని హర్షిస్తాం. ఎందుకంటే దేవస్థానంలోకి ఏ పార్టీని రానియకూడదనే ఒక దృఢ సంకల్పం మీలో ఉందనుకున్నాము. మరి ఇవాళ ఎక్కడికి పోయింది? ఆ పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళారు? పార్టీ వాళ్ళు గతంలో కూడా ఆ యొక్క కమిటీ మెంబర్లు ఆపారు. సరే, ఓకే, ఆపినందుకు మేమైతే ఏ విధంగా చింతించలేదు. ఈ అమ్మవారి గుడి కాబట్టి మనం కూడా మనం షర్ట్ ఇప్పదీసేసి పార్టీ కండువాలు ఉండకూడదని చెప్పి అక్కడికి వెళ్ళి మౌన ప్రదర్శన చేశాము. ఇవాళ మరి అదే కమిటీ మెంబర్లు, అదే ఆర్యవైశ్య నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ గుడిని ఎందుకు అంత అపవిత్రం చేశారు? అమ్మవారి కోపానికి మీరు అతి తొందరలో బలవ్వటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు మన యొక్క కులాన్ని ఈ విధంగా భ్రష్టుపట్టించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో కూడా చూస్తే 45 మంది మీద దాడి జరిగినప్పుడు అప్పట్లో ఉన్న ఆర్యవైశ్య మహాసభ కానీ ఎవరు దాన్ని ఖండించట్లేదు. దానికోసం మేము రోడ్డు మీదకి ఎక్కి ఒక ఆర్యవైశ్యులుగా మేము పోరాటం చేశాము. ఇప్పటికీ అట్లానే చేస్తున్నాము. మీరు కనుక ఇదే విధంగా చేస్తే కనుక తర్వాత మీరు దీనికి సంబంధించిన చూస్తున్నట్లయితే మీ యొక్క ప్రభుత్వానికి ఇది బాగా భారీ దెబ్బగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇది చూశాడు. ఇప్పుడు చూసి దీనికి మన ఎందుకు ఇంకా ఇంత హింసిస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ యొక్క జునుం దక్కలేదు. మీరు తొందరలోనే దీనికి తగిన గుణపాఠం మీకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మా ఆర్యవైశ్యుల తరఫున మేమైతే రెడీగా ఉన్నాం గుణపాఠం చెప్పడానికి. అతి తొందరలో మీకు ఈ గుణపాఠం కూడా మేము చెప్తాము. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగిన నామినేషన్ ప్రక్రియలో తెనాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యుల కులదైవమైన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైసీపీ నాయకులు లోపలికి జెండాలతోటి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి మా ఆర్యవైశ్యులు అమ్మవారి దేవతగా పూజ చేసి మా కులదైవాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. ఒకనొకప్పుడు ఆర్యవైశ్యులపైన దాడి జరిగితే దుండి రాకేష్ గారు ఆర్యవైశ్యుల కోసం పోరాడటానికి వస్తే మీరు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పానన్న దేవస్థానం కమిటీ వాళ్ళు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయారు. చిన్న చిన్న పదవుల కోసం ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే ఆగడాలని మీరు అంటున్నారు. ఇవాళ ఆలోచన చేయండి. మన దైవత అయిన కులదైవం ఎప్పుడు కూడా గుడిలో కించపరచొద్దు. మీరు ఒక ఆర్యవైశ్యులుగానే మీరు ఆ గుడిలో పొందారు. ఒక్కసారి మీరు కొంతమంది కింద మనకే తగాదలు పెట్టే విధంగా అధికార పార్టీ ఇప్పటికైనా మీరు కళ్ళు మంచి ఇంత లోపలికి తీసుకొస్తుంటే జెండాలతో వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రతి ఆర్యవైశ్యులు తెనాల్లో కానీ గుంటూరులో కానీ మొత్తం ఆర్యవైశ్యులు కూడా దీన్ని చూసి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పని మీకు మేము చెప్తున్నాం.